క్రాఫ్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ క్లౌడ్ వేర్ ఎనీవన్ కెన్ క్రాఫ్ట్. ఈరోజు వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అయింది. ఈ మినీ వాటర్ ఫాల్ ఆల్బమ్ని మనం ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను మీకు. నేను దీన్ని బేబీ గర్ల్ థీమ్తో చేశాను. మీరు ఎలాంటి థీమ్తో అయినా చేసుకోవచ్చు అండ్ గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది అండ్ చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ. సో దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సింగిల్ మ్యాగ్నెట్ యూస్ చేశాను నేను. అండ్ లోపల లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 పాకెట్స్ ఉన్నాయి. దీంట్లో మన గిఫ్ట్ కార్డ్ కానీ మనీ కానీ చాక్లెట్ మెసేజ్ కార్డ్స్ ఫొటోస్ ఎలాంటివైనా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మినీ వాటర్ ఫాల్ ఉంటుంది. నేను లాస్ట్ టైం చూపించిన ఆల్బమ్ బేబీ బాయ్ చూపించాను కదా, అలా కాదండి ఇది. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి. బట్ దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ 4x6. సో నేను బేబీ గర్ల్ థీమ్ చేశాను కాబట్టి 6x2 12 months కోసమని 6 pages టోటల్గా పెట్టాను లోపల. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను దీనికోసం అవుటర్ పార్ట్ రెడీ చేసుకుంటున్నానండి. దానికోసం మనం చిప్ బోర్డ్ని కట్ చేసుకోవాలి. సో దీని మెజర్మెంట్స్ చెప్తాను. ఒకటి 8 1/4x4 1/4 inches. సెకండ్ పీస్ వచ్చేసి 7 1/4x4 1/4 inches. అలాగే థర్డ్ పీస్ వచ్చేసి 2.5x4 1/4 inches. అండ్ అలాగే దీంట్లో 2 spines ఉంటాయండి. ఒకటి 7/8 inch by 4 1/4 inches, ఇంకోటి 3/4 inch by 4 1/4 inches. సో వన్స్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చిప్ బోర్డ్లో ర్యాప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చిప్ బోర్డ్ యూజ్ చేయాలి అనుకోకపోతే కనుక ఏదైనా ఒక థిక్ కార్డ్స్టాక్ని తీసుకొని సేమ్ మెజర్మెంట్స్తో మీరు స్కోర్ చేసుకొని అవుటర్ పార్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ర్యాప్ చేసుకోవటం కోసం నేను ఒక 12x12 షీట్ని తీసుకొని దీన్ని హాఫ్కి కట్ చేసి సెంటర్లో అటాచ్ చేసుకుంటున్నాను. సో వన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని నేను చిప్ బోర్డ్లో ర్యాప్ చేస్తాను. సో ఏదైతే బిగ్గెస్ట్ పీస్ ఉందో దట్ ఈస్ 8 1/4x4 1/4 inches ఉంటుంది కదండి, దాన్ని నేను సెంటర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఏదైతే అటాచ్మెంట్ ఉందో అటాచ్మెంట్ నాకు సెంటర్కి కావాలని ఫస్ట్ నేను దాన్ని సెంటర్లో ప్లేస్ చేసుకున్నాను. కానీ వన్స్ నాకు ప్లేస్ చేసుకున్న తర్వాత ఏం అర్థమైంది అంటే నాకు కార్డ్స్టాక్ అనేది కంప్లీట్గా సరిపోవట్లేదు. సో దాన్ని నేను క్విక్గా రిమూవ్ చేసేసి లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే ఏదైతే మన లెఫ్ట్ పీస్ ఉందో దట్ ఈస్ 7 1/4x4 1/4 inches, ఆ పీస్ నుంచి నేను స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో దీన్ని మీరు ఈక్వల్గా ప్లేస్ చేసుకోవడానికి ఏం చేయాలంటే స్కోర్ బోర్డ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక లెఫ్ట్ సైడ్ అండ్ టాప్లో 1 inch లేదా హాఫ్ ఇంచ్ ఎలా అయినా సరే మీరు ఎంత గ్యాప్ వదలాలనుకుంటున్నా అంత గ్యాప్లో స్కోర్ చేసుకొని ఆ లైన్ని గైడ్గా యూజ్ చేసుకొని ఈ చిప్ బోర్డ్స్ అనేటివి ప్లేస్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి, ఈవెన్ బిగినర్కి కూడా. సో వన్స్ ఫస్ట్ పీస్ అయిపోయిన తర్వాత ఏదైతే మనది స్మాల్ స్పైన్ ఉంటుందో దట్ ఈస్ 3/4 inches by 4 1/4 దాన్ని ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత బిగ్గెస్ట్ పీస్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ చిప్ బోర్డ్ పీస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలంటే 1/8 inch ఆర్ మీరు ఏదైతే చిప్ బోర్డ్ యూజ్ చేస్తున్నారో దాన్ని 3 timesగా పెట్టితే ఎంత గ్యాప్ అయితే ఉంటుందో అంత గ్యాప్ ఉంటేనే మనకి ఈజీగా ఆ స్పైన్ని మనం ఫోల్డ్ చేయడానికి, ఆ బెండ్ అవడానికి అండ్ ఆల్సో ఎడ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో వన్ సెంటర్ పీస్ అయిపోయిన తర్వాత ఏదైతే బిగ్గెస్ట్ స్పైన్ ఉంటుందో 7/8 inch by 4 1/4 inches దాన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ద లాస్ట్ పీస్ 2.5x4 1/4 inches పీస్. చూసారు కదా, అని నీట్గా ఇలాగా గ్లూ చేసేసుకున్న తర్వాత దీన్ని నీట్గా బోన్ ఫోల్డర్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ బర్నిష్ చేసుకోవాలండి. ఇక్కడ గ్లూ మార్క్స్ ఉన్నా కానీ ఎక్సెసివ్ గ్లూ ఉన్నా కానీ అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత నాకు ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ మిగిలిందో ఆ పేపర్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నౌ బోన్ ఫోల్డర్ని తీసుకొని ఆల్ సైడ్స్ ఇలాగ స్కోర్ చేసుకుంటూ
యాక్చువల్లీ రివర్స్ చేసి కూడా స్కోర్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తాను, అలా కూడా చేయొచ్చు. అండ్ కార్డ్ స్టాక్ని కూడా జెంటిల్గా మసాజ్ చేస్తూ మనం ఫోల్డ్ చేయాలండి. ఒక్కసారిగా మనం బలవంతంగా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తే కనుక కార్డ్ స్టాక్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఓపిక, కొంచెం జెంటిల్గా చేయాలి. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే చిప్బోర్డ్ని ర్యాప్ చేయడానికి మీరు కొంచెం తక్కువ జిఎస్ఎం ఉన్న కార్డ్ స్టాక్ తీసుకుంటే మనకి అది కొంచెం ఫేవరబుల్ కండిషన్స్లో వర్క్ అవుతుంది. సో వన్స్ అన్నీ నీట్గా ఓపిక్గా బర్నిష్ చేసుకున్న తర్వాత కార్నర్స్ని కట్ చేసుకొని నేను మొత్తం కార్డ్ స్టాక్ని ర్యాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ చేయడం కోసం 6 పీసెస్ ఆఫ్ 4/6 ఎండ్ ఆఫ్ కార్డ్ స్టాక్ని కట్ చేసి తీసుకోవాలి. ఇవి టోటల్గా 6 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు స్కోర్ బోర్డ్ తీసుకొని ఏదైతే 6 ఎండ్ ఆఫ్ సైడ్ ఉందో అక్కడ 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. సో ఆల్ 6 పీసెస్కి అలానే చేసుకోవాలి. సో వన్స్ అన్ని స్కోర్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం బోన్ ఫోల్డర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన లైన్స్ అనేవి చాలా క్రిస్ప్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఎగిటైతే మౌంటైన్ సైడ్ ఉంటుందో అటువైపు ఫోల్డ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం స్పైన్ కవర్ చేయాలండి, వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో నేను నా దగ్గర ఉన్న స్క్రాప్ పీసెస్ని 2 తీసుకొని కవర్ చేశాను. అండ్ దీని స్పైన్ కోసం ఏదైతే పైన కింద మనకు కనిపిస్తుంది కదండి పాయింట్, సో స్కేల్ తీసుకొని ఆ లైన్ని మనం లైట్గా మార్క్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వన్స్ అలా మార్క్ చేసుకున్న తర్వాత మన బోన్ ఫోల్డర్తో జెంటిల్గా, వెరీ జెంటిల్గా దాన్ని ఆ స్పైన్ని అలాగా చేస్తే మనకేంటంటే క్రాక్ అవ్వకుండా, బబుల్స్ రాకుండా ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో దట్స్ ఇట్, మన అవుటర్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నా ఇప్పుడు మనం వాటర్ ఫాల్లోకి వెళ్ళిపోదాము. సో ఇందాక ఏదైతే మనం 6 పేజెస్ పక్కన పెట్టుకున్నామో ఆ 6 పేజెస్ని తీసుకొని గ్లూ అప్లై చేసుకొని 1 by 1 స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఎప్పుడైనా ఫస్ట్ పీస్ గ్లూ చేసేటప్పుడు మీరు ఒకటే మైండ్లో పెట్టుకోండి, ఏంటంటే ఎక్కడైతే మనకి స్కోర్ లైన్ ఉంటుందో దాని మీద ఖచ్చితంగా మనం గ్లూ చేయకూడదు, దాని పక్కనే ఉండాలి. మనకు అప్పుడే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లేదు అంటే మీరు మొత్తం ఆల్బమ్ అంతా అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ అవ్వకపోతే మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది, అంతా మెస్సీ అయిపోతుంది. సో ఎక్కడైతే ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ పీస్ని మనం గ్లూ చేసుకుంటూ రావాలి. సో గ్లూ చేసుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ పేజ్కి అండ్ టోటల్ ఆల్బమ్కి అన్ని పేజెస్ ఈవెన్గా ఉన్నాయి లేదా అనేది చూసుకుంటూ స్టిక్ చేసుకుంటే వాటర్ ఫాల్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. సో వన్స్ అన్నీ స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకెట్. సో దీనికోసం నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏంటంటే 3/9 ఇంచెస్ కార్డ్ స్టాక్ తీసుకొని, సో పాకెట్ కోసం అని ఆల్ 3 sides 1/2 ఇంచ్ స్కోర్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకొని ఈ పాకెట్ కోసం రెడీ అయిపోయాను. కానీ తర్వాత ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ నేను ఎక్కువ స్కోర్ చేశాను. నాట్ 1/2 ఇంచ్, ఐ థింక్ 1 ఇంచ్, నో 1/2 ఇంచ్, 1 ఇంచ్, ఐ డోంట్ నో. ఎస్, చూసారు కదా మన స్పైన్లోకి వెళ్ళిపోయిందండి పాకెట్ని. సో నేను ఆ పాయింట్ని మార్క్ చేసుకొని మళ్ళీ మెజర్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ స్కోర్ చేసుకొని పాకెట్ని రెడీ చేసుకున్నాను. సో మీరు ఏంటంటే డైరెక్ట్గా 3 inches by 8 inches కార్డ్ స్టాక్ని కట్ చేసుకొని ఆల్ 3 sides 1/2 ఇంచ్కి స్కోర్ చేసుకొని పాకెట్ చేసుకోండి. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ సైజ్. సో దట్స్ ఇట్ అండి, మన స్మాల్ పాకెట్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు బిగ్ పాకెట్ కోసం 4/8 ఇంచెస్, ఇందాకది 3/8 ఇంచెస్. సో 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది బోత్ పాకెట్స్కి. సో దీన్ని కూడా అంతేనండి, ఆల్ 3 సైడ్స్ 1/2 ఇంచ్ స్కోర్ చేసుకొని కార్నర్స్ని ట్రిమ్ చేసుకొని పాకెట్ని రెడీ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు మన టాప్ పాకెట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మనకి స్పైన్ కూడా కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి నేను ఫుల్ పాకెట్స్ పెట్టానండి టోటల్గా. లేదు అంటే కనుక మీరు పైన పాకెట్ హాఫ్ వరకు అండ్ కిందది ఫుల్ పాకెట్ అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను సర్కిల్ పంచ్ యూస్ చేసి సెంటర్లో చిన్న సెమీ సర్కిల్లా చేసుకుంటున్నాను. ఈ స్టెప్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ ఒకవేళ మీరు ఏదైనా పంచ్ ఇలా యూస్ చేసి చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కార్డ్ స్టాక్కి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుని ఆ తర్వాత చేయండి. అండ్ బోర్డర్ పంచెస్ కూడా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత నేను గ్లూ అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను నా ఆల్బమ్లో. ఫస్ట్ పెద్ద పాకెట్ని మనం స్టిక్ చేసుకోవాలి, దానిపైన స్మాల్ పాకెట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఎప్పుడైతే గ్లూ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆర్ పేపర్ మనం బోన్ ఫోల్డర్తో బర్నిష్ చేయటం అనేది ఇంపార్టెంట్ స్టెప్ అండి. అప్పుడే మనకి బబుల్స్ ఉండవు అండ్ గ్లూ కూడా ఈవెన్గా అప్లై అవుతుంది. అండ్ ఆఫ్టర్ డ్రై తర్వాత కూడా మనకి ఏంటంటే గ్లూ మార్క్స్ అవి ఇంకా కనిపించకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సో వన్స్ పాకెట్ అన్నీ అయిపోయిన తర్వాత నేను దీని క్లోజర్ కోసం మ్యాగ్నెట్స్ యూస్ చేస్తున్నాను. మీరు రిబ్బన్స్ కానీ వెల్క్రో కానీ బ్రైడ్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. అంతేనండి, దీనికి నేను డెకరేషన్ అంతా ఏం చూపించట్లేదు, జస్ట్ బేస్ మాత్రమే చూపిస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఇంకేదైనా కనుక ట్యుటోరియల్స్ కానీ ఇంకేదైనా ఆల్బమ్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.